ఏపీ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా పలు చోట్లయితే తీవ్ర వర్షాలు అక్కడ బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఒకవైపు నైరుతి ఋతుపవనాలు అయిపోయాయి, తిరోగమనం పాలైపోయాయి, ఇక వర్షాలు లేవు, చలికాలం ఎంట్రీ అవుతుందని అనుకుంటున్న సందర్భంలో తాజాగా వర్షాలు మరణ వర్షాకాలం మొదట్లో గనక ఏ రకంగా పడతాయో అంత బీభత్సంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి. ఈ నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ కూడా ప్రకటించారు. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలలో రెయిన్ అలర్ట్ ప్రకటించారు. అంతేకాదు తాజాగా ఒక అప్డేట్ అందుతుంది. నెల్లూరు జిల్లాలో 50 అడుగుల మేర సముద్రం ముందుకు దూసుకు వస్తుంది. భీకరమైనటువంటి అలలు అక్కడ కొనసాగుతున్నాయి. దీంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఫ్లడ్ అలర్ట్ కూడా ప్రకటించారు అధికారులు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలలో ఇప్పటికే స్కూళ్ళకి కూడా సెలవులు ప్రకటించారు. ఆ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా వాకాడు మండలం తుపిలిపాలెంలో సముద్రం 50 అడుగుల ముందుకు వచ్చింది. దీంతో స్థానికులు అక్కడ తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో అలలు భారీగా ఎగిసిపడుతుండడంతో లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. అయితే సహజంగా సముద్రం ఎప్పుడైనా వెనక్కి వెళ్ళేటువంటి పరిణామాన్ని చూస్తూ ఉంటాం. ఆ తర్వాత సునామీ హెచ్చరికలు వచ్చేటువంటి పరిస్థితిని చూస్తుంటాం. కానీ ఇక్కడ ఎలాంటి హెచ్చరికలు లేవు, సముద్రం వెనక్కి కూడా వెళ్ళలేదు. ఒక్కసారిగా అలల తీవ్రత అనేది వేగంగా పెరుగుతూ 50 అడుగుల మేరకు కూడా సముద్రం ముందుకు దూసుకు వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ కనపడ్డము. సముద్రం ఉగ్రరూపం దాల్చిందా సముద్రం అన్నటువంటి విధంగా అక్కడ పరిస్థితులు కనపడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సముద్ర ప్రాంతానికి అంటే ఆ యొక్క తీర ప్రాంతానికి వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ దూసుకు వస్తున్నటువంటి భీకరమైనటువంటి శబ్దాలతో వస్తున్నటువంటి అలల కెరటాలను అక్కడ చూస్తున్నటువంటి స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు వర్షం కూడా తీవ్రంగా వస్తుంది, ఇంకా రాబోతుంది కొద్ది సమయంలోనే అనేటువంటి హెచ్చరికలు కూడా ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఇది పెను విపత్తుగా మారేటువంటి అవకాశం ఏమైనా ఉందా, వచ్చేటువంటి వర్ష బీభత్సం జిల్లా వ్యాప్తంగా అతలాకుతలం చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటికే సెలవులు ప్రకటించారు, స్కూళ్ళకి అందరినీ అలర్ట్ చేశారు. కానీ తీర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు, లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అధికారులైతే అప్రమత్తమయ్యారు, అప్రమత్తం చేస్తున్నారు. కానీ దేవుడు వరుణదేవుడు ఈ రకంగా దయ ఉంచకుండా భీకరమైనటువంటి వర్షానికి గనక పాల్పడితే, క్లౌడ్ బర్స్ట్కి గనక పాల్పడితే అక్కడ ఎలాంటి దారుణాలు ఇప్పుడు వెలుగు చూసేటువంటి అవకాశం ఉందనేది కూడా ప్రశ్నార్థకరంగా మారింది. ఏదేమైనా కూడా అసలు ఊహించినటువంటి విధంగా వర్షాకాలం అయిపోయింది, చలికాలం ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంలో ఊహించినటువంటి విధంగా వస్తున్నటువంటి ఈ వర్షాలైతే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. రైతులను కూడా ఒకవైపు పంటలు ఆల్రెడీ సగంలో ఉన్నాయి, కొన్ని ప్రాంతాల వద్ద చేతికి వచ్చేటువంటి పరిణామాల వద్ద కూడా కొనసాగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఊహించినటువంటి విధంగా ఎందుకు వస్తుందో కూడా తెలియనటువంటి విధంగా వర్ష ప్రభావం అనేది కొనసాగుతుండడం, చాలా ప్రాంతాలలో ఈ యొక్క వరదలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉండడం కూడా తీవ్రమైనటువంటి వినాశనానికి దారి తీసేటువంటి అవకాశంగానే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఇవాళ రేపు కొంత అప్రమత్తంగా ఉండాలి, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతానికి వెళ్లకుండా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే మత్స్యకారులకు కూడా అలర్ట్ ప్రకటించారు. సముద్రంలోకి వెళ్ళి వేటకు చేయకుండా అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా తీర ప్రాంతాలలోకి ప్రజలెవరు కూడా, ముఖ్యంగా పర్యాటకులు ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఈరోజు రాత్రి వరకు కూడా ఈ అలల తీవ్రత అలాగే కొనసాగేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అర్ధరాత్రి ఇంక ఈ అలల ప్రభావం కనుక ఎక్కువైతే తీరం కోతకు ఇప్పటికే ఆల్రెడీ కోతకు గురయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో మరింత ఎక్కువగా ముందుకు వచ్చినట్లయితే 50 అడుగుల నుంచి ఇంకా పెరిగి 100కు మించి అడుగుల కనుక ముందుకు వచ్చినట్లయితే కొన్ని ప్రాంతాల వద్ద తీరానికి కూడా కొంత కోత పడేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి పూర్తిగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఊహించని విధంగా వస్తున్నటువంటి ఈ యొక్క వర్షాలు రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు ముఖ్యంగా వ్యవసాయ రైతులను కూడా తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి, ప్రజలను కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.